సుందిల్లా బ్యారేజ్ హబ్ గా పీడిఎస్ రైసు మహారాష్ట్రకు స్మగుల్ అవుతుందా లేదా, రూపాయి వాళ్ళ కోడ్ అని చెప్పి కోట్ల రూపాయల దందా చేస్తున్నారా లేదా, ఇప్పటిదాకా సివిల్ సప్లైస్ కానీ ఆర్ టు దట్ మ్యాటర్ ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏదన్నా పట్టుకునే నియంత్రించే శక్తి ఉందా అని అడుగుతున్నా. ఇన్ఫాక్ట్ ఇది లిక్కర్ ఫ్యాక్టరీస్ కి కూడా పంపి ఈ రైస్ స్కామ్ ఇప్పటికీ బయట పడతలేదు. నేను దీని మీదుగా ఊకునే ప్రసక్తి లేదు. ఎందుకు అనంటే ఇది 1, 2, 3 కాదు ఫ్రెండ్, సుమారు 18,000 కోట్ స్కామ్. అన్ని ప్లేసెస్ లా కరప్షనే. నువ్వు ఆపరేషన్స్ లో తీసుకో, ప్రొక్యూర్మెంట్ లో తీసుకో, స్టోరేజ్ లో తీసుకో, ట్రాన్స్పోర్ట్ లో తీసుకో, డిస్ట్రిబ్యూషన్ లో కలెక్షన్ సెంటర్ల స్కామ్లే. ఎవరైతే అఫీషియల్స్ క్వాలిటీ వెయిట్ ఇంకా దాన్ని టార్పాలింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనో, ప్యాడీ క్లీనర్లు ప్రొవైడ్ చేయాలనో అక్కడ కూడా స్కామే. ఈ ఆఫీసర్ చేతులు ఏంది ఇంత పెద్ద కుంభకోణం అవుతుందని అంటే నేను నమ్మ. ఖచ్చితంగా ఇలా చెయ్యి ఆఫీసర్లదే ఉంటది.